అమ్మ తేజ అనే వ్యక్తి అభినయ్ దర్శన్ అనే వ్యక్తికి ఇంటర్వ్యూ ఇస్తూ యేసన్న గారు చిన్నప్పుడు స్వస్థత పొందాడు గనకనే యేసు ప్రభుని అంగీకరించాడు, అనేక సంఘాలు స్థాపించాడు, గొప్ప సేవకుడిగా మారాడు కనుక స్వస్థతలను తక్కువ చేయకూడదు, స్వస్థతల మీద పరిచర్య కట్టబడుతుంది అని చెప్పాడు. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఇతనికి అసలు బైబిల్ తెలియదు, బైబిల్ చదవలేదు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో కూడా ఇతనికి తెలియదు అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఏ వ్యక్తి అయినా క్రైస్తవుడిగా మారాలి అంటే, అతనికి మారుమనసు రావాలి అంటే అతని హృదయాన్ని స్పందించాల్సింది, తాకాల్సింది దేవుని వాక్యం. ఒక వ్యక్తి దేవుని వాక్యం విని పశ్చాత్తాపడి మారుమనసు పొందటం ద్వారా మాత్రమే రక్షించబడతాడు. స్వస్థత పొందినంత మాత్రాన రక్షించబడతాడనేది పూర్తిగా వాస్తవం. యేసు ప్రభు చనిపోయిన లాజరును తిరిగి లేపిన తర్వాత అక్కడే ఉన్న పరిసయ్యులు మారుమనసు పొందకపోగా యేసుని చంపాలి అని పన్నాగం పన్నారు.